ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 15వ అధ్యాయము. అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయన శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలి అన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి. కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవలసిందే. అది పడిపోయిన తరువాతే స్వర్గలోక ప్రవేశము. కాబట్టి శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. త్రిశంకుడు వశిష్ఠుడి నలుగురు కుమారుల దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు. మా తండ్రి గారు కుదరదన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు. అది జరిగే పని కాదన్నారు. అయితే నేను వేరొక గురువును వెతుక్కుంటాను అన్నాడు త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు. ఆయన పుత్రుడమైన మా మాట వినలేదు. ఇప్పుడు వేరొక గురువును వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కాబట్టి నువ్వు చండాలుడివి అవుతావని శపించారు. మరుసటి రోజు త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుము ఆభరణాలయ్యాయి. జుట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనను చూసి ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. వశిష్ఠుడిని ఎలాగూ అస్త్రాలతో ఓడించలేకపోయాను. వశిష్ఠుడు చేయలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఆయన తన శిష్యులను కొడుకులను పిలిచి, మీరు ఈ బ్రహ్మాండమంతా తిరగండి. వశిష్ఠుడు చెయ్యలేని యాగము విశ్వామిత్రుడు చేస్తున్నాడు. త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణులను ఋషులను తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు. మేము రాము అంటే వాళ్ళ వివరాలు తీసుకురమ్మని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు. అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చండాలుడు. అలాంటప్పుడు దేవతలు హవిస్సులను ఎలా తీసుకుంటారు? అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు. అందుకని రానన్నాడు అని చెప్పారు. విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులను మహోదయుడిని వీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళ్తారు. ఆ తరువాత 700 జన్మల పాటు శవమాంసం తిని బ్రతుకుతారు. తరువాత ముస్లికులన్న పేరుతో పుట్టి కొన్ని జన్మల పాటు కుంకమాంసం తిని బ్రతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాల చేత ద్వేషింపబడి నిషాదుడే బ్రతుకుతాడని చెప్పించాడు. అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు. యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవత రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపశ్శక్తితో త్రిశంకుడిని పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం తెలిసి దేవేంద్రుడు, త్రిశంక, నువ్వు గురుశాపానికి గురయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని తలక్రిందులుగా కిందికి పో అన్నాడు. త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకు తోసివేయబడ్డాడు. కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు మిగిలిన తపశ్శక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. సప్తఋషులను సృష్టించాడు. కానీ దేవతలు అప్పటికీ కూడా రాకపోయేసరికి దేవతలను సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు. మహానుభావ శాంతించు. ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రమో ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా? మీకు శాస్త్రం తెలుసు. సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటి వారు చెయ్యాల్సిన పని కాదు అన్నారు. మీరు మీ తపశ్శక్తిని దారపోసి సృష్టించిన ఈ నక్షత్ర మండలంలోని జ్యోతిష్క చక్రానికి అవతల ఉంటుంది. అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరమిచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకిక్కడ మనసుకు శాంతి లేదని ప్రశాంతంగా తపస్సు చేసుకోవటానికి పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. సంపూర్ణ రామాయణము బాలకాండ 15వ అధ్యాయం సంపూర్ణం.